ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. ఈ ఫైలింగ్ అయిన తర్వాత ఐటీఆర్ రిటర్న్స్ ప్రాసెస్ జరిగిన తర్వాత మన మెయిల్కు 143(1) ఇంటిమేషన్ ఆర్డర్ కానీ వస్తే మనం సేఫ్లో ఉన్నట్టు. అదే 143(2) ఇంటిమేషన్ ఆర్డర్స్ వస్తే మనం రిస్క్లో ఉన్నట్టు. వెంటనే చెక్ చేసుకొని రివైజ్డ్ ఈ ఫైలింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంటిమేషన్ ఆర్డర్కు పాస్వర్డ్ను ఇస్తారు. దాన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ప్రతి ఉద్యోగి యొక్క పాన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ పాన్ నెంబర్ని పాన్ నెంబర్లో ఉన్న ఆ క్యాపిటల్ లెటర్స్ని మనం స్మాల్ లెటర్స్గా కన్వర్ట్ చేసి ఎంటర్ చేసి ఆ పాన్ నెంబర్లోనే ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఈ ఇంటిమేషన్ ద్వారా మనకి మెయిల్కి వచ్చిన ఆ ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చాలామందికి వస్తున్నాయి. ఆ మెయిల్ని చూసుకోండి. కొన్నిసార్లు మెయిల్లో కనిపించకపోతే స్పామ్లో ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఎస్బీఐ ఖాతాదారులకు రివార్డ్స్ పాయింట్స్ పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ అకౌంట్స్కు రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయని వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ఏపీకే ఫైల్ పంపిస్తున్నారు. ఇది ఫేక్ మెసేజ్ అని ఎస్బీఐ ఇలాంటి ఏపీకే ఫైల్ను వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్లలో పంపదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ మెసేజెస్లకు స్పందించవద్దని సూచించింది. సో బీ కేర్ఫుల్గా ఉండండి. మన మొబైల్ ఫోన్స్కి మెయిల్స్కి వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయడానికి ముందు ఒక క్షణం ఆలోచించండి. సైబర్ నేరగాళ్ళు రోజుకి కొత్త మార్గాల ద్వారా మన బ్యాంకు ఖాతాలోని నగదును కాజేయడానికి చూస్తున్నారు. కాబట్టి జాగ్రత్త వహించండి. బీ కేర్ఫుల్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.